హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేసిన లైఫ్ రొటీన్ వ్లాగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ లేట్ చేయకుండా మంత్లీ ఇంట్లో ఆడవాళ్ళకి నెలసరి అయిపోగానే ఇల్లు మొత్తం ఎలా క్లీన్ చేసుకుంటారు, అలాగే ఇంకా అప్కమింగ్ ఇది శ్రావణ మాసం వేరే, అందులోనూ వరలక్ష్మి వ్రతం అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి సండే అయితే నేను మొత్తానికి ఇల్లు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇల్లు మొత్తం ప్లాన్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది సండే క్లీన్ చేసుకుందామని చెప్పేసి సాటర్డే ఆఫీస్ నుంచి రాగానే ఈవినింగ్ అట్లా ఫుల్ పైన డస్ట్ మొత్తం దులిపేసుకుంటున్నాను అనమాట. బికాజ్ ఆఫ్ ఇది కూడా రేపే పెట్టుకుంటే చాలా టైం పడుతుంది అని చెప్పేసి. సో ఈ గ్యాప్లో అమ్మ కాల్ చేసిందనమాట. అమ్మ వాళ్ళది అప్కమింగ్ కొత్త ఇంటి గృహప్రవేశం ఉంది కదా, దాని గురించి ఏదో మాట్లాడుకుంటా అది ఇది అనుకుంటా ఫోన్లో మాట్లాడుతూ అట్లనే. సో ఆ ఫోన్ కాల్ అయిపోయే లోపల నేను ఇల్లు మొత్తం బూజు అయితే దులిపేసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ సాటర్డే ఇలా బూజు దులిపేసుకొని సండే క్లీన్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేపాటికి నాకు ఎంత టైం పట్టింది ఏంటి అన్నదైతే సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసేస్తూ ఉండండి. బట్ మోర్ ఓవర్ ఏంటంటే సో ఇంట్లో ఆడవాళ్ళకి నెలసరి అయిపోగానే ఖచ్చితంగా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం హెడ్ బాత్ చేసిన తర్వాతనే, సో 5 days 7 days అలా ఉన్నప్పుడు హెడ్ బాత్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏ చిన్న పూజ చేసినా ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే. బట్ మీకు ఎలా అనిపిస్తుందో, ఎవరన్నా ఈ వీడియో చూసిన ఆడవాళ్ళకి మీ ఫీలింగ్ ఏంటి అన్నది అయితే షేర్ చేయండి. బట్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. బేసికల్లీ నేను ఒక 5 days 7 days ఏది దీపాలు అలా వెలిగించను కామన్గా. సో పిల్లలతో కూడా వెలిగించమని చెప్పను. ఇంకా అందులో 5 days అయిపోగానే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం ఇలా రద్ది పడేస్తాను అనమాట. సో ఇది ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మంత్ కొంచెం సండే చేసుకోవడం వల్ల లాగ్ కూడా షూట్ చేయాల్సి వచ్చింది. కిడ్స్ మొత్తం ఇంట్లో ఉన్నారు. నేను చేస్తున్న పనికి క్యూటీ బాగా షూట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఎంత వర్క్ ఉంటుంది అని అంటే అనుకుంటాం ఇంట్లో అస్సలు ఏం వర్క్ ఉండదు న్యాచురల్గా అని. అంటే వేరే వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏముందిలే మా ఆఫీస్కి వెళ్తుంది, ఆఫీస్కి వెళ్ళడము రావడము అంతే, ఇంట్లో వంట చేయడము అని. బట్ ఒక్క సండే వచ్చిందంటే ఇంట్లో పనుల కంటే ఆఫీస్ పనులు చాలా నయం అనిపించింది. ఫైనల్గా ఇల్లు మొత్తం లాగి పడేసేపాటికి ఇలా ఉందన్నమాట. ఈవెన్ కిచెన్ కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆల్రెడీ ఇది. సో టిఫిన్ కూడా చేయలేకపోయాను ఎందుకంటే ముందు రోజు సాటర్డే సో పప్పు అన్నం చేశాను కదా, పప్పు రసం మిగిలిపోయిందనమాట కొద్దిగా. సో అది మాకు సర్దుకోవచ్చు అని చెప్పేసి లంచ్ లోపల ఇదంతా పనులు క్లియర్ చేసేద్దామని చెప్పి సో రైస్ ఒక్కటి చేసుకున్నా, తిన్నాను. బెడ్ కవర్లు అన్నీ సర్దుతూ ఉన్నాను అనమాట. ఈ బెడ్ కవర్లు సర్దడంలోనే ఒక పెద్ద వింత. సో ఇది సర్ది ఇక్కడ బొమ్మలు పెట్టి ఈ డెకరేషన్ చేసి, ఎందుకంటే నైట్ పనుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది విత్ ఆ బొమ్మలతో కొద్దిగా పిల్లలతో కొద్దిసేపు. సో మొబైల్ ఇలా ఒక్కసారి పడుకుందామని బెడ్ ఎక్కిన తర్వాత అరౌండింగ్ 1 hour పైగా పడుతుంది ఈ బొమ్మలు, పిల్లలు, ఫోను ఇవన్నీ క్లియర్ చేసి కళ్ళు మూసేపాటికి. సో నేనైతే అలానే చేస్తాను ఫ్రెండ్స్ కామన్గా. నాకు పడుకున్న తర్వాత బెడ్ ఎక్కిన తర్వాత వెంటనే నిద్ర అయితే రాదనమాట, చాలా టైం పడుతుంది. కొంతమంది అంటారు పెద్దలు పడుకోవడం అంటే తల మాపిన తర్వాత జస్ట్ 5 minutes లోపల నిద్ర పట్టడం అంటే చాలా అదృష్టం అని. సో ఇందులో అయితే నేను ఏమాత్రం అదృష్టం చేయలేదు బేసికలీ. సో ఇంకా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ బూజు నిన్న ఈవినింగే దులిపేసుకున్నాం కదా. సో ఇంకా పొద్దున్నే ఉన్న కర్రీకి అన్నం చేసుకొని తినేసి సో పిల్లలు మొత్తం ఆడుకుంటూ ఉన్నారు. నేను క్యూటీ అయితే షూట్ చేస్తుంది, మిల్కీ ఆడుకుంటుంది. ఇంకా నేను కామన్గా ఎప్పుడైనా బెడ్రూమ్ నుంచినే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క రూము క్లియర్ అవగానే డోర్ లాక్ చేసేయచ్చు కదా అని చెప్పేసి. ఒక బెడ్రూమ్ అయితే ఆల్మోస్ట్ బెడ్ కవర్స్ అంతా తీసేసి సర్దేసి వేరే బెడ్ కవర్స్ కర్టన్స్ అన్నీ మార్చేసి మాప్ కూడా చేసేస్తున్నాను అనమాట.
సో ఇంక ఇది లాక్ అయితే వేసేసాను. ఈ ఒక్క బెడ్రూమ్ పని అయిపోయిందిరా బాబు అనిపించింది. సో ఈవెన్ ఇంకా రెండో బెడ్రూమ్కి స్టార్ట్అప్ అయిపోయాను. ఇది వచ్చేసి అది స్టడీ బెడ్రూమ్, మిల్కీ క్యూటీ వాళ్ళది సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ రూమ్ అనమాట. ఇక్కడ కూడా అంతే కర్టన్స్తో మొదలుకొని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ చాలా రోజులైంది ఈ మధ్య సంక్రాంతికి మార్చాను అనమాట కర్టన్స్ కూడా, తర్వాత మార్చలేకపోయాను. సో దట్ ఇంక ఇప్పుడు ఫెస్టివల్ ఎవ్రీథింగ్ ఉంది కదా అని చెప్పి కర్టన్స్ ఎవ్రీథింగ్ మ్యాట్స్ చాలా క్లీన్ చేసుకున్నాను. అందులో కొద్దిగా బెస్ట్ షూట్స్ చేసిండేది మాత్రమే షేర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ఇది పానాసోనిక్ అని ఓవెన్ తీసుకున్నాం అన్నమాట. ఇది తీసుకొని 1 year అవుతుంది. అది పెట్టడానికి దారి లేదు. ఏదో మోజుకి ప్రతి ఒక్కటి కొంటాం కానీ ఎక్కడ పెట్టాలో తెలియక మళ్ళీ దాన్ని పీకి పెట్టి లాగి ఇవంతా పనులు చేయడం కంటే సో అలానే ఉండడం బెస్ట్ అని చెప్పేసి బాక్స్ కూడా ఓపెన్ చేయకుండా అలానే పెట్టేశాను. ఈవెన్ ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసి డోర్ లాక్ అయితే వేసేస్తున్నాను అనమాట. ప్రస్తుతానికి 2 rooms అయితే క్లియర్ అయిపోయాయి. ఇంకా హాల్కి స్టార్ట్ అయిపోయాను. హాల్లో వచ్చేసి ఆల్రెడీ కర్టన్ అయితే మార్చేశాను. టైం కనపడుతుందా, ఇక్కడ 2 rooms క్లియర్ చేసి ఇక్కడ హాల్కి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 2:30 పట్టింది. సో ఈవెన్ నేను ఇక్కడ చేసిన ఒక చిన్న మిస్టేకు ఇంత పెద్ద పొరపాటు అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇల్లు క్లీన్ చేసుకుందాం అని పోతే టీవీ పాడైపోద్ది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. టీవీ మొత్తం పాడైపోయింది. ఏదో అనుకుంటే అది ఏదో జరిగిపోయింది. ఫెస్టివల్ కోసం బాగా క్లీన్ చేసుకుందాం కదా అని నేను అనుకున్నా, బట్ టీవీ ఇలా స్పాయిల్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎలా స్పాయిల్ అయింది ఏంటి, కామన్గా ఆన్లోనే లేదు ఎలా చెప్తుంది అనుకుంటున్నారా? ఎండ్ వరకు చూసేసేయండి, తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ సోఫా కవర్స్, ఫ్లోర్, బెడ్ కవర్స్ అంతా మార్చిన తర్వాత ఇక్కడ షోకేస్ని కూడా తుడిచేస్తున్నాను అనమాట. ఏం చేస్తాను? స్టాండ్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి నేను అక్కడ మాప్ చేసుకుని ఆల్ రూమ్స్ అంతా క్లీన్ చేసుకొస్తాను. ఈ పాటి క్లియర్ చేయండి అంటే విజిల్స్ అన్నీ తీసి పాపం బౌల్కి వేసిస్తున్నారు 2 sisters. మిల్కీ కూడా హెల్ప్ చేస్తుంది. మా అమ్మ సండే పని పెట్టుకోకుండా పని పెట్టింది. సండే ఇంట్లో పని లేకున్నా కూడా పని పెట్టుకుంటుందంట. హలో మేడం, ఇది పని ఎక్కువ, అర్థమైందా? ఆఫీస్లో వర్క్ బెస్ట్ ఇంట్లో పని కంటే, అట్లా ఉంది చూడండి ఎంత పని. ఇంకా ఇక్కడ దాకా అయిపోయింది, ఇంకా వాష్రూమ్ అండ్ కిచెన్ అంతే పెండింగ్. ఫైనల్గా 4 రౌండ్లు బట్టలు వేసేసాను. సోఫాలు, బెడ్ కవర్స్, ఎవ్రీథింగ్. ఇంకా మ్యాట్లు అయితే ఒక బకెట్కి నానబెట్టేసాను అనమాట. అవి నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలి తప్పనిసరి. ఇంకా ఈవెన్ ఈవినింగ్ ఆల్రెడీ 4:30 అలా అవుతుంది కదా. బట్టలు కూడా పొద్దున్నుంచి ఆరేసినవి, బెడ్ కవర్స్ అన్నీ ఆరిపోయాయి అనమాట. ఆల్రెడీ తెచ్చేసేసాను బ్లాంకెట్స్ అన్నీ. అలా ఫోల్డ్ చేస్తూ ఉండగా గుర్తు వచ్చింది, అంతా చెత్తలాగా ఉన్నప్పుడు అయితే షూట్ చేసాము కదా, ఇప్పుడు క్లీన్ అయింది ఒకసారి చూపిద్దామని చెప్పేసి. అందుకే ఎంట్రన్స్ నుంచి మా ఇల్లు మొత్తం 1 day పట్టిందనమాట మొత్తానికి క్లీన్ చేసుకొని అన్నీ సర్దుకునే లోపు. సో ఇంకా కర్టన్స్ అయితే ఆరలేదు, బయట వర్షం పడుతూ అంటే లోపలైతే వేసేసాం. కిచెన్ కూడా అంతా సర్దుకున్నాం అనమాట. ఇక్కడ బాక్సెస్ అన్నీ కడిగేసుకొని పెట్టేసుకునే లోపు చాలా టైం పట్టింది. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి అవంతా షూట్ చేయలేకపోయాము. మేజర్లీ ఏంటంటే రెగ్యులర్గా అన్ని బాక్సెస్ వాష్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఎంటీ అయితే అప్పుడు. సో అందుకు ఇప్పుడు ఏది ఎంటీ బాక్సెస్ అయ్యాయో అవి కొన్ని కడిగేసుకొని సర్దుకున్నాను అనమాట. బికాజ్ ఆఫ్ చాలా ఉన్నాయి పాత్రలు, సామాన్లు అన్నీను. ఇక్కడ కిచెన్ సెల్ఫ్స్ ఏమీ లేవు కాబట్టి నాకు ఏది రిక్వైర్డ్ ఉన్నాయో అది మాత్రమే పెట్టుకున్నాను అనమాట. రిమైనింగ్ అన్ని బాక్సెస్కి సంచులకి వేసేసి పైన టెర్రస్ మీద బెడ్రూమ్లో ఫిల్ చేసి పెట్టాను. ఇంకా టైం చూడండి, ఫైనల్గా 6:30 6:40 అవుతుంది అనమాట. ఇంకా ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. బట్ బాగా ఆకలి వేస్తుంది, పొద్దున ఎప్పుడో తిన్నా, అందుకే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది కదా, ఇంకా కొద్దిగానే ఉన్నది వెజల్స్ అండ్ బట్టలు ఫోల్డ్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు తింటున్నా.
ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటూ అలా టీవీ పెడదామా అని చెప్పేసి టీవీ అయితే ఆన్ చేశాను. ఇక్కడ కనపడుతుందా మా టీవీ డిస్ప్లేలో మొత్తం చీమలు దూరాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ డిస్ప్లే నుంచి ఫ్రేమ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో పిల్లలు ఇద్దరు ఫొటోస్ పెట్టుకున్నారనమాట. నాది కూడా పెట్టారు, అన్నీ పెట్టారు ఫొటోస్. సో నేను ఇప్పుడు ఈ మధ్య చాలా రోజులైంది క్లీన్ చేయలేదు, మిల్కీ ఎక్కువ చేతి మరకలు అవి ఇవి పెట్టిందని చెప్పేసి నేను కొంచెం స్ప్రే చేసి అలా తుడుచుకున్నాను అనమాట. బాగా షైనింగ్గా ఉంది కదా అనిపించింది. బట్ ఆన్ చేయగానే తెలిసింది ఇక్కడున్న డిస్ప్లేకి కింద ఫ్రేమ్ దగ్గర కొద్దిగా లైట్ గ్యాప్ ఉండడం వల్ల అక్కడ స్ప్రే లిక్విడ్స్ లోపలి పోయి ఫుల్ చీమలన్నీ పట్టేశాయి. కాసేపు టీవీ పెట్టుకున్నామంటే చీమలన్నీ ఎక్కేసాయి. నీకు దండం పెడతాను వంట పడేసేసినేమో. దండం పడతానరా, దిగురా చీమల్ని, దిగురా దిగురా అని పట్టింది. దిగురా 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 ఎక్కడి నుంచి చూడుతున్నావా అది నాకేం తెలుసు. ఎక్కడి నుంచి దూరుతున్నాయో తెలియలేదు, కానీ దండిగా పట్టినాయి. మా టీవీకి చీమలు పట్టాయో, మాకింకా టీవీ లేదో. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఫెస్టివల్ కోసం ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటే టీవీని మొత్తం క్లీన్ చేసేయాల్సి వచ్చింది నాకు. చీమలు వెళ్ళడమే కాదు, చీమల పిల్లలు కూడా లేపుతున్నాయి లోపల. టీవీ డిస్ప్లే పైన భాగంలో ఒక్కటి కూడా లేవు ఫ్రెండ్స్, అన్నీ లోపలే దూరుకున్నాయి. మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ చేశాను కానీ టీవీని మాత్రం సేవ్ చేయలేకపోయాను. డిస్ప్లే పోయిందని బ్లైండ్గా ఫిక్స్ అవుతుంది నాకు. నా పరిస్థితి ఏంటో ఊహించుకోలేకపోతున్నాను ఇవాళ మా ఇంట్లో. చూద్దాం ఏం జరుగుతుందో అని. ఇది ఇవాళ నా సండే ఫుల్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కాస్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.